నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2 ఏంది WSలో యూనిట్ 2 ఫస్ట్ వెబ్స్ వార్ ఆన్ యర్ ప్రైవసీ అంటే ఏంది, నీకు వెబ్స్ ఏమేమి వార్ చేస్తాయి నీ ప్రైవసీ మీద అంటే ద వెబ్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఇంటూ హైలీ కనెక్టెడ్ అండ్ డేటా డ్రివెన్ ఎన్విరాన్మెంట్. వెబ్ అనేది ఏంది, ఇంటర్నెట్ ఈజ్ ఎవాల్వ్డ్ ఇంటూ హైలీ కనెక్టెడ్ డేటా డ్రివెన్ ఎన్విరాన్మెంట్. డేటా డ్రివెన్ ఎన్విరాన్మెంట్ లాగా హైలీ కనెక్టెడ్ డేటా ఎన్విరాన్మెంట్ లాగా నీకు వెబ్ అనేది ఎవాల్వ్ అయిపోయింది. While it offers convenience and innovation, it also poses significant threats to personal privacy. కన్వీనియన్స్ ఇన్నోవేషన్ నీకు హెల్ప్ చేసినా కానీ థ్రెట్స్ అండ్ సిగ్నిఫికెంట్ థ్రెట్స్ ఉందన్నమాట పర్సనల్ ప్రైవసీకి. Companies, governments, and cyber criminals alike have found ways to track, monitor, and exploit user data. ఓకేనా, దీస్ ఆర్ సమ్ కామన్ వేస్. ఎట్లా ట్రాక్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ట్రాకింగ్ కుకీస్ని యూజ్ చేసుకుని ట్రాక్ చేస్తున్నారు. మెనీ వెబ్సైట్స్ యూజ్ కుకీస్ టు ట్రాక్ యూజర్ బిహేవియర్. దిస్ కుకీస్ కెన్ బి యూజ్ ఫర్ లెజిటిమేట్ పర్పసెస్ లైక్ రిమెంబరింగ్ లాగిన్ సెషన్స్ రిమెంబర్ చేసుకోవడానికి కుకీస్ని వాడచ్చు. బట్ దే కెన్ బి యూజ్ ఫర్ ఎక్సెసెస్, క్రియేటింగ్ డీటెయిల్డ్ ప్రొఫైల్స్ ఆఫ్ యూజర్స్ ఆన్లైన్ యాక్టివిటీస్. కాబట్టి ట్రేసింగ్ కుకీస్ని యూజ్ చేసుకుని ట్రేస్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ ట్రాకర్స్. Advertisers analytics companies often embed tracking scripts which collect data on users' browsing habits. ఏం చేస్తున్నారు అంటే యూజర్ అనేటోడు ఏమేమి చూస్తుండు, ఏమేమి చేస్తుండు, వాని బ్రౌజర్ యాక్టివిటీ ఏంది, దాన్ని బట్టి నీకు ఏమంటారు డేటాని కలెక్ట్ చేస్తుంది. ఎందుకురా అంటే టార్గెటింగ్ యాడ్ కోసం. ఓకేనా, నువ్వు అది చూసి దానికి తగ్గట్టు యాడ్ వేస్తాడు, నువ్వు అబ్జర్వ్ చేయకూడదు గూగుల్లో. ఓకే, నెక్స్ట్ డేటా బ్రోకర్స్. Companies known as data brokers collect and sell personal information which can be used for marketing, credit scoring, etc. ఓకేనా, కొన్ని డేటా బ్రోకర్స్ అనే కొన్ని కంపెనీస్ ఉంటాయి. అవి ఏం చేస్తారా అంటే కలెక్ట్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ని సెల్ చేస్తాయి ఇల్లీగల్గా. ఓకే, సోషల్ మీడియా ప్రొఫైలింగ్. దీస్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కలెక్ట్ వాస్ట్ పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తాయి, ఇంట్రెస్ట్ని కలెక్ట్ చేస్తాయి, కనెక్షన్స్ని కలెక్ట్ చేస్తాయి. దేనికోసం రా అంటే ఇవన్నీ కలిపి అమ్ముతాయి. దేనికి అమ్ముతాయి, టార్గెటింగ్ యాడ్స్ కోసం. నీకు ఏవేవి చూస్తే వాటికి తగ్గట్టు యాడ్స్ అనేవి ఇస్తాయి అట్లా. ఓకే, నెక్స్ట్ లొకేషన్ ట్రాకింగ్. లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్ రిక్వెస్ట్ ఫర్ యువర్ డివైస్ లొకేషన్ ఫర్ లొకేషన్ బేస్డ్ సర్వీసెస్ కోసం అడుగుతాయి. కాకపోతే దట్ కెన్ బి మిస్యూస్డ్ ఫర్ ట్రాకింగ్. ఓకేనా, సెర్చ్ ఇంజిన్ ట్రాకింగ్ అంటే ఏంది, నువ్వు ఏమేమి సెర్చ్ చేస్తావో గూగుల్లో వాటి బేస్ మీదనే యాడ్స్ వస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఓకేనా, అండ్ లింక్ దెమ్ టు యువర్ IP అడ్రస్ ఫర్ బిల్డింగ్ ప్రొఫైల్స్ అండ్ టార్గెట్ యాడ్స్. నెక్స్ట్ ఈవ్స్ డ్రాపింగ్ అండ్ డేటా ఇంటర్సెప్షన్. అన్ఎన్క్రిప్టెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఆర్ ప్రోన్ టు ఈవ్స్ డ్రాపింగ్ అంటే ఎవడో ఒకటి నీది వింటాడు, లేకపోతే డేటాని ఇంటర్సెప్ట్ చేస్తాడు. MITM మ్యాన్ ఇన్ ద మిడిల్ లాగా. ఫిషింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ట్రికింగ్ ఇంటూ గివింగ్ అప్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డేటా లీక్స్ అండ్ బ్రీచెస్ ఎట్లుంటుందిరా అంటే ఆర్గనైజేషన్ మెనీ ఇన్అడ్వర్టెంట్లీ మెలిషియస్లీ ఎక్స్పోజర్ డేటా అంటే అవసరం కొద్దో లేకపోతే కావాలనో నీ డేటాని ఎక్స్పోజ్ చేయొచ్చు. ఎందుకురా అప్పుడు ఏమవుతుందిరా అంటే లీడింగ్ టు డేటా బ్రీచెస్. ఓకేనా, గవర్నమెంట్ సర్వేలెన్స్ ఏంటి అంటే కండక్ట్ మాస్ సర్వేలెన్స్ ఆన్ ఇంటర్నెట్ ట్రాఫిక్ టు మెయింటైన్ టు ఓవర్సీ ద కమ్యూనికేషన్స్. ఓకేనా, నెక్స్ట్ డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ DPI. ఈ DPI ఏం చేస్తారా అంటే ISPs ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మే ఎంప్లాయ్ DPI టు ఇన్స్పెక్ట్ అండ్ ఫిల్టర్ వెబ్ ట్రాఫిక్ని ఇన్స్పెక్ట్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, పొటెన్షియల్లీ కాంప్రమైజింగ్ యూజర్ ప్రైవసీ. అయినా సరే అది ఫిల్టర్ చేయడానికి నువ్వు యూజర్ ప్రైవసీని కాంప్రమైజ్ చేయడానికి కూడా రెడీ ఉంటాయి ఇవి. ఓకేనా, నెక్స్ట్ IoT డివైజెస్ కలెక్ట్ లాట్స్ ఆఫ్ యూజర్స్ బిహేవియర్, హ్యాబిట్స్ ఇవన్నీ కలెక్ట్ చేస్తాయి. విచ్ కెన్ బి షేర్ విత్ థర్డ్ పార్టీస్తో షేర్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, టు ప్రొటెక్ట్ ప్రైవసీ ఆన్ వెబ్ వీ యూజ్ సమ్ ప్రైవసీ ప్రొటెక్టింగ్ టెక్నిక్స్. కొన్ని ప్రైవసీ ప్రొటెక్టింగ్ టెక్నిక్స్ అనేవి వాడతాం. అవి ఏందో నెక్స్ట్ ఆన్సర్. అది కాన్సిక్వెన్సెస్ ఏంద్రా అంటే వీటికి ఐడెంటిటీ థెఫ్ట్ కావచ్చు, డేటా మ్యానిపులేషన్ కావచ్చు, ఎట్సెట్రా. ఓకే, ప్రొటెక్టింగ్ ప్రైవసీ టెక్నిక్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం. ఇన్ ఏజ్ వేర్ డిజిటల్ ప్రైవసీ ఈస్ కాన్స్టెంట్లీ అండర్ థ్రెట్, అడాప్టింగ్ ఎఫెక్టివ్ టెక్నిక్స్ కెన్ హెల్ప్ సేఫ్ గార్డ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఏం లేదు బ్రో, ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇక్కడ డిజిటల్ ప్రైవసీ అనేది కాన్స్టెంట్లీ అండర్ థ్రెట్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాను, ఎఫెక్టివ్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని సేఫ్ గార్డ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేఫ్ గార్డ్ చేసుకుంటాం. ఓకేనా, సమ్ కీ ప్రొటెక్షన్ స్ట్రాటజీస్ ఏంటి, సెక్యూరింగ్ బ్రౌజర్ టెక్నిక్స్ని సెక్యూర్ చేసుకుంటాం. ఎట్లా సెక్యూర్ చేసుకుంటాం, use privacy focused browsers ని యూజ్ చేసుకుంటాం. లైక్ ఏమంటారు
ఇదేంది బ్రేవ్ సారీ, ఇది బ్రేవ్ అన్న ఫైర్ ఫాక్స్ అట్లాంటి బ్రౌజర్స్ని యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎనేబుల్ ఇన్కాగ్నిటో ప్రైవేట్ మోడ్ని యూజ్ చేసుకో, హెచ్టిటిపిఎస్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకో. బ్లాకింగ్ ట్రాకర్స్ అండ్ యాడ్స్, ట్రాకర్స్ని బ్లాక్ చేసుకునేటట్టు యాడ్స్ని ఏం చేసుకుంటారా అంటే డిసేబుల్ థర్డ్ పార్టీ కుకీస్ని డిసేబుల్ చేసుకో. నెక్స్ట్ ఇన్స్టాల్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకో. అంటే ఏంది బ్లాక్ ఆరిజిన్, ఓకేనా, ప్రైవసీ బ్యాడ్జర్. దీనికి ఏందిరా అంటే బ్లాక్స్ ట్రాకర్స్ అండ్ ఇంట్రూజివ్ యాడ్స్. ఒకవేళ ఇంట్రూజివ్ యాడ్స్ కానీ ట్రాకర్స్ వచ్చినాయి అనుకో వాటిని ఆపేస్తాను అనమాట బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్. నెక్స్ట్ యూపీఎన్స్ వాడుకో, ఇన్క్రిప్ట్స్ నెట్వర్క్ కనెక్షన్ అండ్ హైడ్స్ ఐపీ అడ్రస్, ఓకేనా. నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అండ్ అథెంటికేషన్, యూజ్ యూనిక్ అండ్ కాంప్లెక్స్ పాస్వర్డ్స్. పాస్వర్డ్ మేనేజర్స్ని యూజ్ అంటే ఏంది, పాస్వర్డ్స్ని లాస్ట్ పాస్వర్డ్ ఏంది దాన్ని అప్డేట్ చేయడం, ఇవన్నీ నువ్వు పాస్వర్డ్ ఎట్లా పాస్వర్డ్ ఇప్పుడు స్టోర్ ఏమేమి ఉంది, ఆ పాస్వర్డ్స్ అన్నిటిని ఏమేమి ఉన్నాయి, నీకు పాస్వర్డ్ ఎట్లుంది, దేనికి ఏ పాస్వర్డ్ ఉంది, అవన్నీ స్టోరేజ్కి. నెక్స్ట్ ఎనేబుల్ 2-factor అథెంటికేషన్ అంటే ఏంది, ఒకటి నీకు ఫస్ట్ ఫోన్ నెంబర్, దాని తర్వాత ఎస్ఎంఎస్ నీకు వాట్సాప్లో వస్తుంది 2-factor అథెంటికేషన్, అదే ఇది, ఓకేనా. నెక్స్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్ టూల్స్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ టూల్స్ని లైక్ సిగ్నల్స్, టెలిగ్రామ్స్. మెసేజింగ్ టూల్స్ అంటే ఏంది, నీకు ఎన్క్రిప్ట్ అయ్యే మెసేజింగ్ టూల్స్ వాడాలి. అంటే లైక్ వాట్సాప్ కానీ లేకపోతే సిగ్నల్ అనేది, టెలిగ్రామ్, వీటిని వాడుకోవచ్చు. ఈమెయిల్ ఎన్క్రిప్షన్ అంటే ఏంది, ఈమెయిల్కి కూడా ఎన్క్రిప్షన్ అనేది ఉండాలి, లీకేజ్ ఈజీగా కావద్దు. లైక్ పీజీపీ, ప్రోటాన్ మెయిల్, వీటిని వాడుకో, ఓకే. నెక్స్ట్ డేటా మినిమైజేషన్ అంటే లిమిట్ డేటా షేరింగ్, తక్కువ షేర్ చేసుకో. అవాయిడ్ ఫ్రీ సర్వీసెస్ టు ట్రేడ్ ప్రైవసీ ఫర్ ఫ్రీగా నువ్వు కకృతి పడి అన్నీ పిచ్చి చేయొద్దు, అర్థమైందా. ప్రైవసీని ట్రేడ్ చేయొద్దు నువ్వు, ఓకే. నెక్స్ట్ డివైస్ సెక్యూరిటీ, ఫుల్ డిస్క్ ఎన్క్రిప్షన్ వాడుకో. అంటే ఏంది, బిట్ లాకర్ ఫర్ విండోస్, ఫైల్ వాల్ట్ ఫర్ మ్యాక్ ఓఎస్. అప్డేట్ సాఫ్ట్వేర్ రెగ్యులర్లీ, ఇన్స్టాల్ యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్, ఓకేనా. సోషల్ మీడియా ప్రైవసీ కంట్రోల్స్ అంటే ఏంది, రివ్యూ ప్రైవసీ సెట్టింగ్స్ని రివ్యూ చేసుకో. లిమిటెడ్ పర్సనల్ ఇన్ఫో, ఓకేనా. నీ వ్యూవర్స్ని లిమిట్ చేసుకో, ఓకేనా. అంటే ఏంది, పబ్లిక్ అకౌంట్ పెట్టకు, ప్రైవేట్ అకౌంట్ పెట్టుకో. అవాయిడ్ లొకేషన్ షేరింగ్ అవాయిడ్ చేయి. పబ్లిక్ వైఫై ప్రికాషన్స్ అంటే ఏంది, యూజ్ విపిఎన్, పబ్లిక్ వైఫై వాడుతున్నప్పుడు విపిఎన్ వాడు కంపల్సరీ. అండ్ సెన్సిటివ్ ట్రాన్సాక్షన్స్ చేయకు వైఫైలో ఉన్నప్పుడు, ఓకేనా. బ్యాంకింగ్ సైట్స్ కానీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ. నెక్స్ట్ డిజిటల్ ఫుట్ ప్రింట్ మానిటరింగ్ అంటే ఏంది, సర్చ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆన్లైన్, నీ పేరు నువ్వే చూసుకో, నీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా చూసుకో. రిక్వెస్ట్ డేటా రిమూవల్, నీకు డేటా ఒకవేళ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి రిక్వెస్ట్ పెట్టు, ఆ పర్టికులర్ వెబ్సైట్కి కాంటాక్ట్ చేయి, ఓకేనా. ప్రైవసీ లాస్ అవేర్నెస్ అంటే ఏంది, ఫెమిలియరైజ్ విత్ లాస్ లైక్ జీడిపిఆర్, EU, CGPA కాలిఫోర్నియా, CCPA, IT యాక్ట్ ఇండియా, ఇవన్నిటితో ఫెమిలియరైజ్గా టు అండర్స్టాండ్ యువర్ రైట్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ ఆన్లైన్ ప్రైవసీ రిక్వైర్స్ అ కాంబినేషన్ ఆఫ్ టెక్నికల్ టూల్స్, కాషియస్ బిహేవియర్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ విచ్ రెస్క్యూ దర్ డేటా బెటర్. నువ్వు ఇవన్నీ యూజ్ చేసుకుంటే టెక్నికల్ టూల్స్ని, కాషియస్ బిహేవియర్ని, నీకు ఆ డేటా అనేది బెటర్గా రెస్క్యూ అవుతుంట, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ బ్యాకప్స్ అండ్ థెఫ్ట్. బ్యాకప్స్ అండ్ థెఫ్ట్ అంటే ఏంది, ప్రొటెక్టింగ్ డిజిటల్ డేటా ఇన్వాల్వ్స్ not only securing it against unauthorized access but also ensuring its availability through reliable backups and adopting anti-theft measures to safeguard devices and information. ఇప్పుడు ఏం లేదు బ్రో, నీకు డిజిటల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి దాన్ని సెక్యూర్గా ఉంచడమే కాదు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ నుంచి, దానికి బ్యాకప్ అనేది యూజ్ చేసుకోవాలి. నీకు అది థెఫ్ట్ కాకుండా యాంటీ థెఫ్ట్ మెజర్స్ కూడా వాడుకోవాలి. ఆ బ్యాకప్ అంటే ఏంది, ఫస్ట్ ఆ బ్యాకప్ ఈజ్ అ కాపీ ఆఫ్ డేటా స్టోర్డ్ సెక్యూర్లీ టు రికవర్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ డేటా లాస్ డ్యూ టు సైబర్ అటాక్స్. ఒకవేళ నీకు డేటా లాస్ అయిపోతే దాన్ని బ్యాకప్ చేసుకుంటావు, అంటే ఏంది, మళ్ళీ రీస్టోర్ చేసుకుంటావు అట్లా, ఓకేనా. టైప్స్ ఆఫ్ బ్యాకప్ ఏంది, ఫుల్ బ్యాకప్ అంటే ఏంది, కాపీస్ ఆఫ్ ఆల్ డేటా ఎవ్రీ టైమ్ అనేది బ్యాకప్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే సిగ్నిఫికెంట్ స్టోరేజ్ కావాల్సి వస్తుంది ఒకటి, బట్ ప్రొవైడ్స్ కాంప్రిహెన్సివ్ డేటా అనేది ఉంటుంది నీకు ప్రొటెక్షన్. నెక్స్ట్ ఏంటి, ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఏంది, స్టేజ్ వైజ్ చేస్తాను. అంటే ఏంది, బ్యాకప్ ఓన్లీ చేంజెస్ మేడ్ సిన్ లాస్ట్ బ్యాకప్. ఒకసారి ఒక బ్యాకప్ చేసినాక దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మంత్లీ వన్ టైం, ఎవ్రీ మంత్కి ఒకసారి బ్యాకప్ చేస్తావు, అట్లా ఫాస్టర్ అండ్ మోర్ స్టోరేజ్ ఎఫిషియంట్, ఓకేనా. ఇదే డిఫరెన్షియల్ బ్యాకప్ అనుకో, బ్యాకప్స్ ఆల్ చేంజెస్ విత్ సిన్స్ లాస్ట్ బ్యాకప్. ఒకటే బ్యాకప్కి అన్నీ చేంజ్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. బ్యాలెన్సెస్ బిట్వీన్ స్పీడ్ అండ్ స్టోరేజ్ ఎఫిషియన్సీ. నెక్స్ట్ క్లౌడ్
క్లౌడ్ బ్యాకప్ అంటే డేటా is stored on cloud services like Google Drive, OneDrive, ఓకేనా, ప్రొవైడ్స్ రిమోట్ యాక్సెస్ అండ్ డిజాస్టర్ రికవరీ ఆప్షన్స్. నీకు రిమోట్ యాక్సెస్ ఉంటుంది, ఒకవేళ ఏమన్నా డిలీట్ అయిపోతే డిజాస్టర్ రికవరీ ఆప్షన్స్ కూడా ఉంటాయి అట్లా. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ బ్యాకప్కి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంది? రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకో, ఒకటి ఆటోమేషన్ వాడుకో, ఆటోమేటిక్ బ్యాకప్స్. నెక్స్ట్ ఆఫ్ సైట్ స్టోరేజ్ వాడుకో, లైక్ మల్టిపుల్ లొకేషన్స్ వాడుకో, లోకల్ లొకేషన్ వాడుకో, స్టోరేజ్ వాడుకో, క్లౌడ్ వాడుకో, ఎక్స్టర్నల్ కూడా వాడుకో, ఎన్క్రిప్ట్ చేసుకో ఆల్వేస్ డేటాని. నెక్స్ట్ టెస్టింగ్ చేసుకో, టెస్ట్ బ్యాకప్స్ పీరియాడికల్లీ, బ్యాకప్ అయిందా లేదా అనేది టెస్ట్ చేసుకో. నెక్స్ట్ వర్జన్ కంట్రోల్, మెయింటైన్ బ్యాకప్ మల్టిపుల్ వర్జన్స్. అంటే ఏంది, నీకు ఈ వర్జన్ బ్యాకపే కాకుండా ఓల్డర్ వర్షన్స్ నువ్వు ఏమేమి బ్యాకప్ చేసుకుని అవి కూడా ఉంచుకో, ఎందుకంటే నీకు అప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు బ్యాకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ టెక్నిక్స్. యాంటీ థెఫ్ట్ అంటే ఏంది? యాంటీ థెఫ్ట్ టెక్నిక్స్ హెల్ప్ ప్రొటెక్ట్ డివైజెస్ అండ్ డేటా ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ ఫిజికల్ థెఫ్ట్. ఇక్కడ ఏం లేదు బ్రో, ఫిజికల్ థెఫ్ట్కి అన్ఆథరైజ్డ్ యాక్సెస్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సమ్ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ టెక్నిక్స్ ఏంద్రా అంటే ఫిజికల్ సెక్యూరిటీ, కేబుల్ లాక్స్, సర్వైలెన్స్ని వాడడం, డివైస్ ట్రాకింగ్, ఫైండ్ మై డివైస్, డేటా ఎన్క్రిప్షన్, ఎన్క్రిప్ట్ సెన్సిటివ్ డేటా యూజింగ్ టూల్స్ లైక్ బిట్ లాకర్, విండోస్ ఆర్ ఫైల్ వాలెట్, మ్యాక్, వీటిని యూజ్ చేసుకొని నువ్వు ఎన్క్రిప్ట్ చేసుకో. అండ్ ఆల్సో ఎన్ష్యూర్ డేటా ఈజ్ అన్రీడబుల్ వితౌట్ డీక్రిప్షన్కి లేకుండా డేటా అనేది అన్రీడబుల్ ఉండేటట్టు ఎన్ష్యూర్ చేసుకో. నెక్స్ట్ సెక్యూర్ లాగిన్ అండ్ అథెంటికేషన్. లాగిన్ ఇంకా అథెంటికేషన్ని సెక్యూర్ చేసుకో, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడు, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడు. నెక్స్ట్ రిమోట్ వైపింగ్ అంటే ఏంది, నీకు ఎక్కడనో నీ డివైస్ పోయింది అయినా సరే నువ్వు డేటాను మొత్తం వైప్ చేసేటట్టు యూజ్ చేసుకో. ఓకేనా. జియో ఫెన్సింగ్ అంటే ఏంది, సెట్ డివైస్ యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ బేస్డ్ ఆన్ లొకేషన్ యూజ్ చేసుకొని నీకు డివైస్ యాక్సెస్ రెస్ట్రిక్షన్స్ అనేవి వాడుకో. ఓకేనా. నెక్స్ట్ డేటా యాక్సెస్ కంట్రోల్ అంటే తెలుసు, లిమిట్ యాక్సెస్ ప్రివిలేజెస్ టు సెన్సిటివ్ డేటా. నెక్స్ట్ ఇంప్లిమెంట్ రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, RBAR వాడుకో. నెక్స్ట్ RFID ట్యాగ్స్ ఫర్ ఫిజికల్ డివైజెస్, RFID ట్యాగ్స్ అనేవి వాడుకో. RFID ట్యాగ్స్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్. ఇవి ఏం చేస్తారు అంటే రియల్ టైమ్ లొకేషన్ని ట్రాకింగ్ చేస్తాయి. లైక్ ఎయిర్ ట్యాగ్ అని తెలుసు కానీ నీకు, యాపిల్ వాళ్ళు ఇన్వెంట్ చేసారు, వాటిని RFID అనుకోవచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంద్రా అంటే వెబ్ సర్వర్ సెక్యూరిటీ అంటే ఏంది? ఇట్ రిఫర్స్ టు ద ప్రాక్టీసెస్ అండ్ టెక్నాలజీస్ యూస్ టు ప్రొటెక్ట్ అ వెబ్ సర్వర్ అండ్ ఇట్స్ హోస్టెడ్ అప్లికేషన్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అటాక్స్, డేటా బ్రీచెస్. ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ హెల్ప్ ఎన్ష్యూర్ ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ, అవైలబిలిటీ ఆఫ్ వెబ్ సర్వీసెస్. ఏం లేదు బ్రో, ప్రాక్టీసెస్ అండ్ టెక్నాలజీస్ యూస్ టు ప్రొటెక్ట్ వెబ్ సర్వర్ని ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు వాడుతున్నావు ఈ ప్రాక్టీసెస్. అండ్ ఇట్స్ హోస్టెడ్ అప్లికేషన్స్ని కూడా వాడుతున్నావు ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, అటాక్స్ అండ్ డేటా బ్రీచెస్. ఈ అటాక్స్, డేటా బ్రీచెస్ ఏంది, ఎట్లా థ్రెట్స్ ఏందిరా అంటే నీకు అవి MITM, బ్రూట్ ఫోర్స్, అవి 7, 8 ఉన్నాయి చూడు థ్రెట్స్, అవే ఇక్కడ నువ్వు మళ్ళీ రాసుకోవచ్చు. ఓకేనా. సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంది, ఇవి ఎందుకు వాడతారా అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ ఉంచుకోవడానికి. వీటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏందిరా అంటే ఫస్ట్ కీప్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పుడు ఉంచుకో. మినిమలిస్ట్ కన్ఫిగరేషన్ నెసెసరీ సర్వీసెస్సే నువ్వు మాడ్యూల్ చేసుకో, అనవసరమైనవి జోలికి పోకు, మినిమలిస్ట్ ఉంచుకో. ఓకేనా. యూజ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ వాడుకో, లైక్ స్ట్రాంగ్ సైఫర్ సూట్స్ లేకపోతే HTTPS విత్ SSL అండ్ TLS. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్, 2FA వాడుకో, యూజ్ యాక్సెస్ బేస్డ్ ఆన్ రోల్స్. ఓకేనా. రూల్స్ యూజ్ చేసుకుని యాక్సెస్ అనేది కంట్రోల్ చేసుకో. ఫైర్ వాల్స్ వాడుకో, డిప్లాయ్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ లైక్ క్లౌడ్ఫేర్. నెక్స్ట్ ఇన్పుట్ వ్యాలిడేషన్ అంటే ఇన్పుట్ని ఫస్ట్ వ్యాలిడైజ్ చేసుకో. ఓకేనా. అది కరెక్టా కాదో చూసుకొని ఇన్పుట్ పంపించుకో. నెక్స్ట్ సెక్యూరిటీ హెడర్స్ అంటే ఏం లేదు బ్రో, సెక్యూరిటీ డిఫెన్సెస్. ఇవేంద్రా అంటే కంటెక్స్ట్ సెక్యూరిటీ పాలసీ, CSP అంటే ఏంది తెలుసు మనకు ఆల్రెడీ, ఆ కంటెంట్ మించి ఎక్కువ కంటెంట్ చూపెట్టదు. నెక్స్ట్ ఎక్స్ఫ్రేమ్ ఆప్షన్స్ టు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవి వాడుతున్నావు, CSP ఎక్స్ఫ్రేమ్. నెక్స్ట్ ఇంట్రూజన్ డిటెక్షన్ ప్రివెన్షన్ కోసం వాడుతావు, అన్యూజువల్ యాక్టివిటీ ఏమైనా ఉందా డిటెక్ట్ చేయడానికి. నెక్స్ట్ డేటా బ్యాకప్ అయింది, మెయిన్ రెగ్యులర్ అండ్ స్టోర్ సెక్యూర్లీ. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే డేటా బ్యాకప్లో మెయిన్ రెగ్యులర్గా ఇంకా డేటాని నువ్వు రెగ్యులర్గా బ్యాకప్ చేయి, సెక్యూర్గా స్టోర్ చేయి. ఓకేనా. DDoS ప్రొటెక్షన్ అంటే ఏంది, మిటిగేషన్ సర్వీసెస్ లైక్ క్లౌడ్ఫేర్, AWS షీల్డ్. అంటే ఏంది, నీకు ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఏమంటారు, ఈ DOS అనేది నీకు కాకుండా, డినైల్ ఆఫ్ సర్వీస్ అనేది కాకుండా నువ్వు ఇవి వాడుతావు అనమాట. మిటిగేషన్ సర్వీసెస్ లైక్ క్లౌడ్ఫేర్ వాడుతావు లేకపోతే AWS వాడుతావు.
డిఓఎస్ అంటే ఏంది, డినయల్ ఆఫ్ సర్వీస్. డినయల్ రిక్వెస్ట్ ఎవడైతే అటాకర్ పంపిస్తాడో వాటిని క్యాన్సిల్ చేయడానికి వాడతావు. నెక్స్ట్ సెషన్ సెక్యూరిటీ, సెషన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ యాజ్ సెక్యూర్ కుకీస్ అండ్ టైమ్అవుట్స్. ఏం లేదు బ్రో, ఈ సెషన్ సెక్యూరిటీ అంటే ఏంద్రా అంటే సెషన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, సెషన్ కుకీస్ వాడతావు, నువ్వు టైమ్అవుట్స్ వాడతావు సెషన్స్ని మేనేజ్ చేయడానికి, అదే సెషన్ సెక్యూరిటీ. నెక్స్ట్ సెక్యూరిటీ స్కానింగ్, వల్నరబిలిటీ అసెస్మెంట్స్ యూజింగ్ టూల్స్ లైక్ ఎన్మ్యాప్, నిక్టో. ఓకేనా, ఆ సెక్యూరిటీని స్కానింగ్ చేస్తావు, ఇప్పటికప్పుడు నువ్వు వల్నరబిలిటీస్ని చెక్ చేసుకుంటావు, నీ ఏమంటారు పాస్వర్డ్స్ కరెక్ట్ ఉన్నాయా, నీవి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందా, అదంతా. నెక్స్ట్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే కస్టమైజ్ ఎర్రర్ పేజెస్ టు అవాయిడ్ లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎర్రర్ పేజెస్ని నువ్వు కస్టమైజ్ చేసుకుంటే ఏమవుతుందిరా అంటే లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది తగ్గిపోతుంది, అది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ సెక్యూరిటీ ఫర్ సర్వర్స్. ఇట్ ఇన్వాల్వ్స్ ఇంప్లిమెంటింగ్ ప్రొటెక్టివ్ మెజర్స్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ ఫిజికల్ యాక్సెస్. అంటే ఏంది, ఫిజికల్ యాక్సెస్ని నువ్వు ప్రివెంట్ చేస్తావు, డ్యామేజ్, థెఫ్ట్ ఆర్ ఇంటర్ఫియరెన్స్ విత్ సర్వర్ హార్డ్వేర్ అండ్ సర్వర్ హార్డ్వేర్ డేటా స్టోర్డ్ ఇన్ ఇట్. ఓకేనా, ఏం లేదు బ్రో, నువ్వు ఫిజికల్గా ఏమైనా హార్మ్ఫుల్ అయితే, కూడా దొంగలిస్తే సర్వర్ని, అట్లా అంతా కాకుండా చూసుకుంటుంది. అవి వాటికి ఏందిరా అంటే ఫస్ట్ థ్రెడ్స్ ఏంది, ఫస్ట్ థ్రెడ్స్ ఏందిరా అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఎవడు అన్ఆథరైజ్ చేయొచ్చు, థెఫ్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ రావచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు, లైక్ మెలిషియస్ ఏమంటారు లైక్ కీ లాగర్స్ కానీ అన్ఆథరైజ్ స్టోరేజ్ డివైజెస్ కానీ కనెక్ట్ చేయొచ్చు, పవర్ ఫెయిల్యూర్స్ రావచ్చు. ఓకేనా, వీటన్నిటిని ఎట్లా ట్యాకిల్ చేస్తారా అంటే ఫస్ట్ సర్వర్ రూమ్ సెక్యూరిటీని పెంచుకో. సర్వర్ రూమ్ సెక్యూరిటీ అంటే ఏంది, ఆ సర్వర్ రూమ్ అంటే మెయిన్ సర్వర్ ఎక్కడ ఉంటో అది సర్వర్ రూమ్, దానికి యాక్సెస్ కంట్రోల్, అథెంటికేషన్ ఫర్ ఎంట్రీ వాడుకో, ఎవరికి పడితే మనకి ఇవ్వకు సెక్యూరిటీ వాళ్ళకి. ఓకేనా, సెక్యూరిటీ కెమెరాస్ యూజ్ చేసుకో, సెక్యూరిటీ పర్సనల్ని పెట్టుకో, విజిటర్ లాగ్స్ని యూజ్ చేయి, నీకు అప్పుడు అన్నీ తెలుస్తుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏంది, ఫైర్ సపరేషన్ సిస్టమ్ వాడుకో, FM200 SO2 సిస్టమ్స్ వాడుకో, ఫైర్ వస్తే కాపాడుకోవడానికి. నెక్స్ట్ టెంపరేచర్ హ్యూమిడిటీ కంట్రోల్ వాడుకో, యూజ్ హెచ్విఏసి అంటే ఎయిర్ కండిషనర్ హ్యూమిడిటీ ఏదో ఉంటుంది, దీన్ని చూసుకో, గూగుల్లో చూసుకో, నాకు కూడా గుర్తులేదు. హెచ్విఏసి అంటే ఏసీ అంటే ఎయిర్ కండిషనర్, ఇది కూడా ఏదో ఉంటుంది. ఇవి బేసిక్ ఎందుకు వాడతాం రా అంటే టెంపరేచర్ని హ్యూమిడిటీని కంట్రోల్ చేయడానికి, కూల్ ఉంచుకోవడానికి, టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ ఫ్లడ్ ప్రొటెక్షన్ అంటే ఏంది, సర్వర్ ర్యాక్స్ ఆఫ్ ఫ్లోర్ అంటే ఏం చేస్తారా అంటే సర్వర్స్ అనేవి ఫ్లోర్ మీద పెట్టకుండా కొంచెం ఫ్లోర్కి అబోవ్ పెడుతుంది, అప్పుడు ఏమవుతుంది, నీకు ఫ్లడ్స్ వచ్చినా కానీ ఆ సర్వర్ వాటర్కి అంటదు, ఖరాబ్ కాదు. నువ్వేం చేయొచ్చురా అంటే వాటర్ లీక్ డిటెక్షన్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ సర్వర్ ర్యాక్ సెక్యూరిటీ ఏం చేస్తుందా అంటే లాకబుల్ సర్వర్స్ని యూజ్ చేస్తుంది. ఓకేనా, ఆ ర్యాక్స్ని లాక్ వేసేస్తాం. ఓకేనా, ట్యాంపర్ ఎవిడెన్స్ సీల్స్ అంటే ఏం చేస్తాం రా అంటే కొన్ని ఎవిడెన్స్ సీల్స్ అనేవి పెడతాం వాటికి, ఎవడన్నా దాన్ని ముట్టిననుకో, ట్యాంపరింగ్ చేసిననుకో, నీకు అర్థమైపోతుంది ఆ సీల్ని బట్టి, అది చేంజ్ అవుతుంది, అరే ఎవడో ముట్టిండి దీన్ని చేంజ్ అయింది అని నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పవర్ సప్లై ప్రొటెక్షన్ అంటే ఏంది, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై VPS నువ్వు వాడుకోవచ్చు. అంటే ఏంది, నీకు ఒకవేళ ఆగిపోయినా కానీ నీకు మళ్ళీ దీన్ని యూజ్ చేసుకొని పవర్ సప్లై చేసుకోవచ్చు. రిడెండెంట్ పవర్ సప్లైస్ అంటే ఏంది, మల్టిపుల్ సోర్సెస్ని యూజ్ చేసుకో, ఒకటి పోయినా ఇంకోటి రావచ్చు. నెక్స్ట్ సర్జ్ ప్రొటెక్టర్స్ అంటే ఏంది, నీకు వోల్టేజ్ పెరిగినా కానీ, సడన్గా కరెంట్ పెరిగినా కానీ ఇదంతా నీకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సర్వర్స్ని. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ అంటే ఏంది, డిస్క్ ఎన్క్రిప్షన్ డేటా యూజింగ్ స్టోరేజ్ డివైజెస్లో కూడా నువ్వు డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవాలి ప్రాపర్గా. ఓకేనా, నెక్స్ట్ రెగ్యులర్ బ్యాకప్స్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ మెజర్స్ ఏంది, RFID ట్యాగ్స్ యూజ్ చేస్తాం. అంటే ఏంది, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే ఏంది, నీకు ఎప్పటికప్పుడు మూవ్మెంట్ ఇన్ రియల్ టైమ్ దాని ట్రాకింగ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ యాంకర్ డివైజెస్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు వాటిని పర్మనెంట్గా ఫిక్స్ చేసి ఆ ప్లేస్లో. ఓకేనా, యాంకర్ చేసేసి ఇమూవబుల్ ఉండాలి, అవి ఇమూవబుల్ ఉన్నప్పుడు ఎవడు వచ్చి దాన్ని దొబ్బేయలేడు అట్లా. ఓకేనా, ఎమర్జెన్సీ ప్లానింగ్ అంటే ఏంది, ఎమర్జెన్సీ ప్లానింగ్లో ఏం చేస్తారా అంటే డిజాస్టర్ రికవరీ ప్లాన్స్, ఒకవేళ ఏమన్నా సెక్యూరిటీ ఇన్సిడెంట్ అయిందనుకో దాన్ని ఎట్లా రికవర్ చేస్తావు నువ్వు మళ్ళీ. ఓకేనా, ట్రైనింగ్ దేనికి ఇస్తావు, ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చిందనుకో దాని పర్సనల్కి నువ్వు ట్రైనింగ్ ఇట్లా అయితే ఇట్లా కావాలి అని ప్రోటోకాల్స్ ఇవ్వాలి. ఓకేనా, రిమోట్ మానిటరింగ్ కూడా ఇంట్లోనే వస్తుంది. రిమోట్ మానిటరింగ్ అంటే ఏంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్, నీకు ఏడనో ఉండి నువ్వు మొత్తం అనేది చూసుకొని ఎవడన్నా చేస్తే నీకు అక్కడనే నీ డేటా అనేది మార్చేయచ్చు, అది. ఓకే, నెక్స్ట్ సెక్యూరింగ్ వెబ్ అప్లికేషన్స్. ఇది నెక్స్ట్ నీకు ఇప్పుడు చెప్తా, లాస్ట్ ఈ 4 ఆన్సర్స్ ఉన్నాయా, సెక్యూరింగ్ వెబ్ అప్లికేషన్స్, ఇంకో సొల్లు ఉంటుంది ఇది, ఇంకా ముందుది
నా లాస్ట్ 4 టాపిక్స్లో అన్నీ సేమ్ ఉంటాయి. ఓకేనా, సేమ్ టు సేమ్ ఉంటాయి. నువ్వు ఒక్కటి నేర్చుకొని ఒక 10-15 నేర్చుకొని గుర్తుంచుకొని వాటి మధ్యలో ఏం రాయాలో ఒక 3 లైన్స్ గుర్తుంచుకో, ఒక 15 చదువుకో. ఆ 15 ఇవే అడిగినా అవి వాటికి అన్ని అవే రాసి. ఓకేనా. Securing web applications involve implementing strategies and best practices to protect them from attacks నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ ఎన్ష్యూర్ కాన్ఫిడెంటాలిటీ ఇంటిగ్రిటీ. ఈ పాయింట్ కూడా అన్ని సేమ్ అదే సొల్లు గీకు. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంది? ఫస్ట్ ఇన్పుట్ వ్యాలిడేషన్ అండ్ శానిటైజేషన్ చేస్తూ శానిటైజ్ యూజర్ ఇన్పుట్స్, రిమూవ్ పొటెన్షియలీ హార్మ్ఫుల్ క్యారెక్టర్స్ని రిమూవ్ చేసేసి శానిటైజ్ చేసుకో. నీకు ఇన్పుట్ని ప్రాపర్గా తెలుసుకొని ఫస్ట్ లోపలికి పంపి. ఓకేనా. నెక్స్ట్ వ్యాలిడేట్ డేటా ఫార్మాట్స్ని నువ్వు వ్యాలిడేట్ చేసుకో. అంటే ఏంది? ఆ డేటా అనేది నెంబర్సా, లేకపోతే సింబల్సా, లేకపోతే క్యారెక్టర్సా, లేకపోతే డేట్సా అనేది నువ్వు చూసుకో. నెక్స్ట్ పారామీటరైజ్డ్ క్వెరీస్. అవి పారామీటరైజ్డ్ క్వెరీస్ అంటే ఏంది? ప్రొటెక్ట్ అగేన్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్. ఓకేనా. ఆ క్వెరీస్ని పారామీటరైజ్డ్ ఉన్నాయా అంటే నీకు రూల్స్ ప్రకారం క్వెరీస్ ఉన్నాయా, నీకు పారామీటర్స్ లాగా కన్వర్ట్ చేసి ఉన్నాయా, అవన్నీ చూసుకో. ఓకేనా. అట్లాంటి క్వెరీస్ని నువ్వు వాడుకో. ఓకే. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, స్ట్రాంగ్ పాస్వర్డ్స్, ఏమంటారు, టూ స్టెప్ అథెంటికేషన్. నెక్స్ట్ సెషన్ మేనేజ్మెంట్ వాడుకో. సెషన్ మేనేజ్మెంట్లో కుకీస్ అండ్ టైమ్ అవుట్ ఉంటుంది. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంది? నీకు రోల్ని బట్టి యాక్సెస్ అనేది ఇచ్చుకో. నెక్స్ట్ సెక్యూర్ డేటా ట్రాన్స్మిషన్ ఎట్లా సెక్యూర్ చేసుకుంటే HTTPS, TSSL అండ్ TLS. HSTS వాడుకో. HSTS అంటే HTTP స్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ. HTTP స్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఇది ఎందుకు వాడతారు అంటే సెక్యూర్ కనెక్షన్స్ కోసం వాడతావు. నెక్స్ట్ సెక్యూరిటీ హెడర్స్ వాడచ్చు. సెక్యూరిటీ హెడర్స్లో ఏందిరా అంటే కంటెంట్ సెక్యూరిటీ పాలసీ, CSP ఏం చేస్తుందిరా అంటే టు ప్రివెంట్ ఎక్సెసెస్ బై కంట్రోలింగ్ అలౌడ్ కంట్రోల్స్. నీకు తెలుసు ఆల్రెడీ ఏమేమి కంటెంట్ వాడచ్చు, ఏమేమి కంటెంట్ చూపించచ్చు అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ అంటే ఏం చేస్తుంది? క్లిక్ జాకింగ్ అంటే ఏంది? క్లిక్ జాకింగ్ అంటే నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఒకటి క్లిక్ చేయబోయి నీకు ట్రిక్కింగ్ చేసి ఇంకోటి క్లిక్ చేపిస్తాడు. అంటే నీకు చెప్పిన ఆల్రెడీ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే నీకు రావాల్సింది పోయి ఇంకేదో వస్తుంది, దాన్ని క్లిక్ జాకింగ్ అంటారు. ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ ఏం చేస్తారు అంటే అగేన్స్ట్ క్లిక్ జాకింగ్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ ఏం చేస్తారు అంటే ఎన్ఫోర్సెస్ HTTP. నెక్స్ట్ లాగింగ్ అండ్ మానిటరింగ్, రియల్ టైమ్ మానిటరింగ్ ఇంప్లిమెంట్ సెక్యూరిటీ లాగింగ్ అంటే నీకు మొత్తం లాగ్స్ మెయింటైన్ చేయి, ఎవడెవడు వస్తుంది విజిటింగ్ లాగ్స్ లాగా. ఓకేనా. రెగ్యులర్ సెక్యూరిటీ టెస్టింగ్, ఎప్పటికప్పుడు సెక్యూరిటీ టెస్టింగ్ చేయి. అదే పెనట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంది? సిమ్యులేటెడ్ అటాక్స్ టు ఐడెంటిఫై అండ్ ఫిక్స్ వల్నరబిలిటీస్. ఏమైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా లేదా అన్ను కొన్ని సిమ్యులేటెడ్ నీకు తెలిసిందే కొన్ని అటాక్స్ చేయి నీ పవర్ పెంచుకోవడానికి. ఓకేనా. కోడ్ రివ్యూ, ఎప్పటికప్పుడు కోడ్ని రివ్యూ చేయి. ఒకవేళ కోడ్లో ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని రివ్యూ చేయి. నెక్స్ట్ డేటా ఎన్క్రిప్షన్ చేయి. ఓకేనా. ప్రొటెక్షన్ అగేన్స్ట్ DDoSకి ప్రొటెక్షన్ ఏందిరా అంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్స్ యూజ్ చేయి. అదేం చేస్తుంది? మెలిషియస్ ట్రాఫిక్ని ఆపేస్తుంది. ఓకేనా, బ్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ట్రాఫిక్ రేట్ లిమిటింగ్ అంటే ఏంటంటే థ్రాటిల్ ఎక్సెసివ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ సేమ్ IP. ఒకటే IP నుంచి నీకు మల్టిపుల్ రిక్వెస్ట్స్ వచ్చినాయని దీనికి తెలిసిందనుకో, అప్పుడు ఏం చేస్తుందిరా అంటే వాటిని థ్రాటిల్ చేసి అంటే నారో డౌన్ చేసి ఒకటి ఆర్ రెండుకి చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? నీకు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట DOS. ఓకేనా. ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంది తెలుసు మనకు ఆల్రెడీ. కస్టమైజ్ ఎర్రర్ పేజెస్ టు అవాయిడ్ లీకేజ్. ఆ ఎర్రర్ పేజెస్ని కస్టమైజ్ చేసుకో. ఎందుకురా అంటే లీకేజ్ని అవాయిడ్ చేయడానికి. ఓకేనా. ఇది సెకండ్ యూనిట్లో లాస్ట్ టాపిక్, హోస్ట్ సెక్యూరిటీ ఫర్ సర్వర్స్. హోస్ట్ సెక్యూరిటీ రిఫర్స్ టు ప్రొటెక్టివ్ మెజర్స్ టేకెన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంటెడ్ డైరెక్ట్లీ ఆన్ సర్వర్ ద హోస్ట్ టు సేఫ్ గార్డ్ ఇట్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఏం లేదు బ్రో, ఇక్కడ ఏంద్రా అంటే ప్రొటెక్టివ్ మెజర్స్ వాడుతున్నావు. దేనికి వాడుతున్నావురా అంటే హోస్ట్కి. హోస్ట్ అంటే ఏంది? సర్వర్. ఆ సర్వర్ని నువ్వు సేఫ్ గార్డ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా. హోస్ట్నే సేఫ్ గార్డ్ చేయాలి. ఎవరి నుంచి రా అంటే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, మలీషియస్ అటాక్స్, డేటా బ్రీచెస్ నుంచి. ఓకే. ప్రాపర్ హోస్ట్ సెక్యూరిటీ ఎన్ష్యూర్స్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ. ఇవి మనకు తెలిసింది. దీని బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంది? HTTPS వాడు, ప్రివెంట్స్ ఈవ్స్ డ్రాపింగ్, MITM మిడిల్ ఇన్ ద మ్యాన్. ఇన్పుట్ వ్యాలిడేషన్ వాడు, SQL ఇంజెక్షన్, SSS కామన్ ఇంజెక్షన్ ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ చేయి. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్
నెక్స్ట్ సెషన్ మేనేజ్మెంట్కి వాడుకో, సెషన్ కుకీస్ అండ్ టైమ్ అవుట్స్. నెక్స్ట్ పాస్వర్డ్ పాలసీస్ యూజ్ చేసుకో. పాస్వర్డ్ పాలసీస్ అంటే పాస్వర్డ్ని ఎంత కాంప్లెక్స్ ఉండాలి పాస్వర్డ్ అంత కాంప్లెక్స్ యూజ్ చేసుకో. కాంప్లెక్స్ పాస్వర్డ్స్ ఉండాలి, పాస్వర్డ్స్ని రెగ్యులర్గా చేంజ్ చేయాలి. ఓకేనా, అదంతా ఇది చూసుకుంటుంది పాస్వర్డ్ పాలసీస్. ఓకే, సెక్యూరిటీ హెడర్స్ అంటే ఆల్రెడీ తెలుసు మనకు. ఆ సెక్యూరిటీ హెడర్స్ని యూజ్ చేసుకోవాలి, సిఎస్పి లేకపోతే ఎక్స్‌ఫ్రేమ్ ఆప్షన్స్ ఎట్సెట్రా. నెక్స్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు సెక్యూరిటీని ప్యాచెస్ చేసుకో, అప్డేట్ చేసుకో. అంటే ఏంది, లోపల నీకు ఏమైనా వల్నరబిలిటీస్ ఉంటే వాటిని చెక్ చేసుకో, సెక్యూరిటీ టెస్టింగ్ చేసుకో. ఓకేనా, ఆ సెక్యూరిటీ అనేది ఎట్లుంది, మంచిగా ఉందా లేదా అనేది. నెక్స్ట్ ఫైర్ వాల్స్ చూసుకో, డబ్ల్యూఏఎఫ్స్. ఓకేనా, నెక్స్ట్ ఏపీఐ సెక్యూరిటీ వాడుకో. ఏపీఐ సెక్యూరిటీ అనేది కొత్తది. ఏపీఐ సెక్యూరిటీ అంటే ఏంది, యాప్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏపీఐ అంటే ఇది ఏం చేస్తుందా అంటే ఎన్ష్యూర్ యూజింగ్ అథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ రేట్ లిమిటింగ్. ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ఏపీఐ ఈ యాప్ ప్రోగ్రామింగ్లు ఉన్నది, ఈ యాప్ ప్రోగ్రామింగ్కి సంబంధించి ఏమంటారు సెక్యూరిటీ అనేది ఆపుతుంది. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, అథెంటికేషన్, ఆథరైజేషన్, రేట్ లిమిటింగ్ మూడింటిని హెల్ప్ చేస్తుంది, ఎన్ష్యూర్ చేస్తుంది. ఓకేనా, రేట్ లిమిటింగ్ అంటే మనకు తెలుసు, ఎవడన్నా ప్రతిసార్లు ఒకటే రిక్వెస్ట్ పంపించిన అనుకో దాన్ని నేరో డౌన్ చేస్తుంది 1 or 2 రిక్వెస్ట్కి. ఎర్రర్ హ్యాండ్లింగ్ చేస్తుంది. ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే కూడా మనకు తెలుసు, కస్టమైజ్ ద ఎర్రర్ పేజ్ సో దట్ దెర్ విల్ బి నో లీకేజ్. డేటా ఎన్క్రిప్ట్ చేస్తావు, డేటా ఎన్క్రిప్ట్ చేస్తేనే మంచిగా నీకు స్టోర్ అయ్యి ఉంటుంది వితౌట్ ఎనీ ఏమంటారు అటాక్స్. నెక్స్ట్ యూజర్ ఎడ్యుకేషన్. యూజర్ ఎడ్యుకేషన్ కూడా కొత్తది. అంటే ఏంది, ఎడ్యుకేషన్ అబౌట్ బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. ఒకరికి నేర్పియాలి, ఆ యూజర్కి నేర్పియాలి బెస్ట్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ ఏంది అనేది. నెక్స్ట్ రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్స్. ఎప్పటికప్పుడు నువ్వు అసెస్ చేసుకో, అప్డేట్ చేసుకో. ఓకేనా, మెజర్స్ని, దేన్ని, సెక్యూరిటీ మెజర్స్ని. ఓకేనా, ఈ పాయింట్ 7, 8, 14 2, 3 1. ఓకేనా, పిక్చర్ 8. ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్. ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అంటే ఏంది, డెవలప్ అండ్ టెస్ట్ ప్లాన్ టు హ్యాండిల్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. నీకు ఆల్రెడీ ఇది కూడా తెలుసు. రెస్పాన్స్ ప్లాన్ని నువ్వు ఏం చేస్తావు అంటే డెవలప్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఎందుకురా అంటే ఏదైనా సెక్యూరిటీ హ్యాండిల్స్ ఇన్సిడెంట్స్ అయినాయి అనుకో, అప్పటిదప్పుడు నువ్వు ఆ ఇన్సిడెంట్కి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనే దానికి నువ్వు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫైర్ ట్రైనింగ్ ఉంది. ఓకేనా, ఫైర్ మంటలు వస్తే వాళ్ళు ట్రైనింగ్ ముందే తీసుకుంటారు, ఆ ఫైర్ వస్తే ఎట్లా ఆపాలి దాన్ని అని. ఇది కూడా అంతే. ఓకేనా, దీంతో నీ సెకండ్ యూనిట్ కూడా అయిపోయింది. పిల్ల బచ్చా ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. నువ్వు ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకో, పాస్ అయిపోతావు. సైడ్ హెడ్డింగ్స్ రాసే, అంతే ఇనఫ్. వాడు సైడ్ హెడ్డింగ్స్ రాస్తేనే నేను తోపులా చూస్తాను, లేకపోతే నేను చేంజ్ తీసేసిన తీసేస్తాను. ఓకే.